BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం అడుసుమిల్లి గారు. నమస్కారం అండి. అడుసుమిల్లి గారు, జగన్మోహన్ రెడ్డి 2 సార్లు పర్యటించారు విజయవాడ వరదల నేపథ్యంలో. ఈ 2 సార్లు కూడా ఆయన సహాయక కార్యక్రమాలు ఏమి ఇచ్చారు, 1 కోటి రూపాయలు ప్రకటించినట్టున్నారు. కానీ వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు ఇళ్ళు మునగకుండా చూసుకునేటువంటి ప్రయత్నంలోనే ఆ బుడమేరు గేట్లు ఎత్తారు. అందుకే విజయవాడ మునిగిపోయింది. ఆయన ఇళ్ళు మునగకుండా ఉండడం కోసం విజయవాడని ముంచేశాడు. ఇదే ఆయన పదే పదే చెప్తూ వస్తున్నది. ఈ అంశాన్ని వరదల్లో వచ్చి జనాల ముందు మీడియాతో చెప్పడం వల్ల ఏమి సాధించాలనుకుంటుంది వైసీపీ, ఏం చెప్పాలనుకుంటుంది ఈ అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి? ఏమీ లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడి అసలు అన్న వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు కదా, మనం కూడా వెళ్తే బాగోదని ఎవరైనా నాయకులు వెళ్తే జనంలో వాళ్ళు కొడతారన్న, అంటే వాళ్ళ నాయకులు కొట్టించాలని అతని ఉద్దేశం. ఇప్పుడు అసలు అన్న వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిమాటలు మాట్లాడేసి దాన్ని సమర్థిస్తా మాట్లాడారు అనుకోండి, ఎవరన్నానే వాళ్ళు ట్రోల్ అయిపోతారు. డిబేట్ లో కూర్చోలేరు. ఇప్పటికే పారిపోయారు చాలా మంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అసలు అవగాహన లేదు, కనీస జ్ఞానం లేదు, ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు. ఎవడన్నా 4 ముక్కలు రాసిస్తే తప్ప మాట్లాడలేని మనిషి. అతను వచ్చి క్యూసెక్కులు, గేట్లు, ఏర్లు, కృష్ణానది బ్యారేజీలు వీటి గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? అతను మామూలుగా పరామర్శ చేసి ఎప్పుడూ సహజంగానే విపత్కర పరిస్థితుల్లో ఎర్రినవ్వు నవ్వుకుంటూ వస్తాడు కదా, ఆ పని చేసుకుని వెళ్ళిపోతే సరిపోయేది. దాని మించి అతను విమర్శించాలి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాను నోరు వస్తుందండి ఎవరికన్నా? చూస్తున్నారు కదా ఈ టైంలో అక్కడ అంత బాధలో ఉన్నవాళ్ళు కూడా అదేనండి. ఒక నాయకుడు, ఇప్పుడు పరిపాలకుడు, నాయకుడు రకరకాల ఉంటాయి. అందులో నాయకత్వ లక్షణాలు, పరిపాలనా దక్షత 2 కలగలిపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ విపత్తు వచ్చినప్పుడు నాయకుడు, పాలకుడు తన వెంట ఉంటే ఎంత భరోసా ఉంటుందండి వాళ్ళకి. అవి భయాందోళన కలిగించే పరిస్థితుల్లో ఆ భయాందోళన నుంచి వాళ్ళు ఎంతో కొంత రిలీఫ్ అయ్యారు. వాళ్ళు తక్షణం వాళ్ళకి సహాయం అందేలా ఈయన ఆ స్పీడ్లో ఉండటం వల్ల పని జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను దేశంలో ఎక్కడెక్కడి నుంచి రప్పించాడు. హెలికాప్టర్లు రప్పించారు. డ్రోన్ల ద్వారా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మందులు, ఫుడ్ అందజేశారు. హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ అందజేశారు. ఎవరన్నా కొంతమందికి లోపల డెఫినెట్ గా అందం. 100% ఫ్లడ్ రిలీఫ్ చేయలేరు. ఆ పరిస్థితులు అనుకూలం కాదు, అనుకూలంగా ఉండవు. వాళ్ళు నిజంగా బాధపడతారు. చాలా దురదృష్టకరం. కొంత ఫుడ్ వృధా అవుద్ది. ప్యాకెట్లు ఎగాదిగా కింద మీద పడతారు. ఆ జనాలు తొక్కిసలాట, మాకు కావాలి ఆతృతలో పాడవుతాయి. అవన్నీ సరి చేసుకుంటా కొంత నష్టాన్ని, కొంత కష్టాన్ని, భూషణ తిరస్కారాలను భరిస్తూ ముందుకెళ్ళాడు ఆయన వెనకపోలేదు. ఎవడో ఏదో అన్నాడని వెనకపోలేదు. కొంతమంది ఆయన ఎదురుగుండాలని చెప్పారు, కష్టాలు చెప్పుకున్నారు, వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఒప్పుకున్నాడు. సహజంగానే ఆగ్రహం ఉంటుంది, మనం దాన్ని సీరియస్ గా తీసుకోకూడదు, అయినా సరే వాళ్ళు సహాయం చేయాలి, వాళ్ళు సముదాయించాలి అని చెప్పాడు ఆయన. చాలా చాలా సహనంతో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు, చాలా బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు నిన్న కొంచెం బ్యాలెన్స్ తప్పినట్టే కనబడింది. ఎవరైతే అమరావతి మునిగిపోయింది అని అంటున్నారో వాళ్ళని అక్కడే ముంచేయాలి, ఎవరైతే అమరావతి సమాధి అంటున్నారో వాళ్ళని అక్కడే పూర్తి చేయాలి అనేటువంటి మాటలు ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు అలా మాట్లాడడం చూసాం. అంత అసహనానికి గురయ్యాడంటే కారణం ఏమనుకోవాలి? ఇప్పుడు వైసీపీ బ్యాచ్ కానీ, వైసీపీ అమరావతి ద్వేషులు కానీ, ఇది వరకు చంద్రబాబు ద్వేషులు ఉండేవారు. ఇప్పుడు అమరావతి ద్వేషులు కూడా కొద్దిగా తయారయ్యారు. అమరావతిని భ్రమరావతి అంటున్నాడు, సిగ్గు లేకుండా ఒకడు ఇప్పటికీ సమర్థించుకుంటున్నాడు. జనం చీపు, మీ వాదన కరెక్ట్ కాదురా, మీరు తప్పు మాట్లాడుతున్నారా, సన్నాసులారా, మీరు ఇంక మానేయండిరా అని చెప్పారు. మొన్నే ఫలితాల్లో, ఎన్నికల ఫలితాల్లో వచ్చింది. వాళ్ళు క్లియర్ గా చెప్పారు, మ్యాండేట్ ఇచ్చారు క్లియర్ గా. అప్పుడన్నా వాళ్ళు వైఖరి మార్చుకోవాలి.
అబ్బాయి నా నా అభిప్రాయం ఏం మారదు, అమరావతి పట్ల నేను ఇంకెలా ఉన్నాను, ఆ ఉండవిల్లాటోడు మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు అనుకుంటే ఏంటి, అనుకోకపోతే ఏంటి? నువ్వు మడిజనం ఎత్తిన తర్వాత కులము మతము ప్రాంతాన్ని బేస్ చేసుకుని ఒక ప్రాంతాన్ని రాజధాని అవసరమైతే రాష్ట్రానికి ఆత్మగౌరవ చిహ్నమైన అమరావతి ప్రాంతం ఈ భారత ఉపఖండాన్ని పరిపాలించింది. దాని గురించి నువ్వు నీ కన్న తల్లిని కించపరుచుకున్నట్టు కదా నువ్వు మాట్లాడే మాటలు. ఎవడైనా ఉండవిల్లైనా ఇంకో రవైనా ఎవడైనా ఇంకోడైనా ఇది తప్పు కదా. ఇది పదే పదే మళ్ళీ చంద్రబాబు ఎందుకు అంత అసహనానికి గురవ్వాల్సి వచ్చింది అక్కడ? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అసహనానికి గురి కావాల్సి వచ్చింది? ఇప్పుడు అసలు వరదకు సంబంధించి అమరావతిలో వచ్చి నీటి చుక్క లేదండి. తిరిగి దాని మీద మళ్ళీ అమరావతి మునిగిపోయింది, హైకోర్టు మునిగిపోయింది, అసెంబ్లీ దగ్గర నీళ్లు ఉన్నాయి, సెక్రటరీ దగ్గర నీళ్లు ఉన్నాయి, ఇలాంటి దుష్ప్రచారం చేస్తుంటే ఎవరికి నోళ్ళు పండదా? టీడీపీ వాళ్ళు కూడా అదే అమరావతి ప్రేమికులు కూడా ఇదిగో ఇదేం మునగలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ములుగుతుంది రా నోరు మూసుకోండి అని చెప్పాలా. ఈ దేశంలో ఏ నగరం మునగలేదు. చంద్రబాబు నాయుడు గారు అన్నారుగా, నా ఇల్లు మునిగింది అన్నారు. మునిగితే మునుగుతుంది, ఏమవుతుంది? అన్ని చోట్ల మునిగినప్పుడు నా ఇల్లు కూడా మునుగుతుంది, ఏమవుతుంది? అంతేనండి. ఇప్పుడు ఈ దేశంలో ప్రధాన నగరాలు అన్ని మునిగినాయి. హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు, బాంబే, ఏ విమానాలు కూడా అటు ఇటు ఊగిసి నడిపోయి కొట్టుకుపోయి ఒక రకంగా చెప్పాలంటే ఎయిర్పోర్ట్లో. దానికి అంత విశేషం ఏముంది? ఇప్పుడు ప్రకృతి ప్రళయం అండి. ఇప్పుడు అన్ని కాదండి. మరి శశిధర్ రెడ్డి గారు ఏమన్నాడంటే 10-15 ఏళ్ల క్రితమే చెప్పాడు, సీమాంధ్రకి పొంచి ఉన్న పెనుముప్పు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. అవునా కాదా? ఈ ఈ తుఫాన్లు, ఉత్పాతాలు, ఉపద్రవాలు అన్నిటిని మించినోడు జగన్మోహన్ రెడ్డి. ఆ పెద్ద ప్రళయం తప్పింది వాళ్ళకి, అందుకునే పెద్ద దీని గురించి బాధపడతలేదు వాళ్ళు ప్రజలు. ఓరు బాబు ఆడు తప్పాడు రా బాబు అనుకుంటున్నారు వాళ్ళు. నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటే పరిస్థితి ఏంటండి? గొట్లు తగ్గొడి బెదపడి ముంచేద్దుడు. అమరావతిలోకి మామూలుగా మోటార్లు ఎట్టి అందులో నీళ్ళు ఇందులో తోడుతున్నారు కదా, కొండవీటి బాగు నీళ్ళు వస్తాయని ఇందులో నీళ్లు తీసుకెళ్లి కృష్ణానదిలో పోతున్నారు కదా. రివర్స్ మోటార్ ఇటేపు తిప్పేసి కృష్ణానదిలో నీళ్ళు ఇందులో పోసేద్దుడు. ఇది నిజంగా జరుగునండి. వరద ఎక్కువైపోతుంది, దిగువ ప్రాంతాలు మునిగిపోతున్నాయి కాబట్టి ఈ మెరకమే ప్రాంతాలు మునిగిపోయినా పర్లేదు, ఇక్కడ ఇళ్ళు గట్ట లేవని అమరావతిలో పోసేద్దుడు ఆ నీళ్ళన్నీ. ఆ ప్రయత్నం జరిగిందంట కదా, మోటార్లు ఆన్ చేయలేదంట కదా. కొండవీటి వాగు మోటార్లు గతంలో కొండవీటి వాగుకి వరద వస్తే మోటార్లు ఆన్ చేయకుండా ఇంకా వాగు పొంగేలాంటి ప్రయత్నాన్నే కొనసాగించారంట కదా అక్కడ. అవును, ఇలాంటివన్నీ చేసాడు. ఆ బోట్లు కూడా మొన్న గేట్ని గుర్తేసిన బోట్లు కూడా వైసీపీ వాళ్ళ రంగులు ఇంగులు చూడండి. వీళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళు మండి విద్రోహ చర్యలు. ఇప్పుడు నువ్వు సాయం చేయకపోగా ఆ సాయం చేసి వాళ్ళు విమర్శిస్తా, అది కూడా కన్స్ట్రక్టివ్ గా లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడతా, బుడమేరుకైనా అమరావతికైనా సంబంధం ఉందండి అసలు? కృష్ణానదిలో కొత్త నీళ్లు, అసలు బుడమేరు నీళ్లు అవి కొల్లేరు పోతాయి. దానికి దారి కట్టండి. కృష్ణానదికి కూడా ఒక కాలువ ద్వారా కృష్ణానదికి కూడా మళ్లించారులేండి. కృష్ణానది పోలవరం కుడి కాలువ అది పూర్తిగా కాదండి, అది అవ్వలేదండి. అది అయితే వెళ్ళిపోను, అక్కడికి ఆగిపోయింది. అది అలాగా రాజశేఖర రెడ్డి కూర్చోబెట్టి అందరినీ చేసి వాళ్ళకి అడ్డాలు వస్తున్నాయని చెప్పేసి ఆ ఆక్రమణలో ఎన్ని చేసుకోవడానికి కుదరదని చెప్పేసి ఆపిరదండి. అది జరగలేదండి. అది జరిగితే అసలు అది నిండుగా ఉన్నప్పుడు ఇది నీళ్ళు అందులోకి ఎందుకు వెళ్తాయి? కృష్ణానది ఫుల్గా ఉన్నప్పుడు ఇందులోంచి నీళ్ళు అందులోకి ఎందుకు వెళ్తాయి? అందులోంచి మళ్ళీ వచ్చేస్తాయి ఇందులో. అవునవునవును. పైగా చంద్రబాబు నాయుడు ఇల్లు ఉందేమో అవతల ఒడ్డున, అసలు దానికి దీనికి సంబంధం లేదు. ఈ నీళ్లు కొల్లేరు పోవాలి. ఉందేమో ఎడం పక్క, చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంది కుడి పక్క నదికి. ఆ బుడమేరు ఆ నీరు అంతా కూడా కొల్లేరుకు పోవాల్సింది. దారిలో ఆ నీటి ప్రవాహానికి అడ్డంగా ఏదో ఇల్లు కట్టో లేకపోతే ఆక్రమణలు అయి ఉంటే ఏం చేస్తుంది, అక్కడ దారి ఉంటే అక్కడ తీసుకుంటుంది. ఇప్పుడు నగర శివార్లన్నీ కూడా పొలాలన్నీ స్థలాలైనవి, ఇళ్ళు కట్టుకున్నారు, కాలనీలు ఏర్పడినాయి, నీటి వాలు ఉన్నాయి. ఒకప్పుడు పొలాలు కదా, అక్కడికే పోతాయి నీళ్లు. ఇప్పుడు పంట పొలాలకి నీటి వాలు ఉంటుందండి, ఎక్కడ చుట్టపడినా అక్కడ చేరిపోద్ది వచ్చి. అదే జరిగింది. అదే సో చంద్రబాబు ఇంకా సహించే పరిస్థితిని సంయమనం లేకపోతే సహించే పరిస్థితిని కోల్పోయాడని అనుకోవాలేమో, సహనాన్ని.
మీకు అలుగుట ఏ ఎరంగన జాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీ ఏకమ్మ కాకపోనే అన్నాడు. తిరుపతి వెంకట కవులది ఒక పద్యం ఉంటుంది, రాయబారం చేస్తుంది. అలాగా చంద్రబాబు నాయుడు లాంటి ఆయనకి ఆగ్రహం కలిగి సంగతి చూడాలరా అనుకున్నాడా, వాళ్ళ కర్మ కాలిపోయినట్టే. ఆయన విసిగించకూడదు, ఆయన చట్ట ప్రకారం చేసుకునే వాళ్ళు అలాగా ధర్మరాజు లాగా. ఆయన కోపం వచ్చిందా వీళ్ళ పని అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు బుర్ర తక్కువ వాళ్ళు కాబట్టి తప్పు చేసినా మంచి చేసినా సరిగ్గా చేసేవారు కాదు వాళ్ళు. ఈయన కొంచెం బుర్ర ఉన్నవాడు కాబట్టి పర్ఫెక్ట్ గా చేస్తాడు. అందులో జీతాలు రాలేరు వాళ్ళ జీవితంలో, అది గుర్తుపెట్టుకోవాలి. అందరిలాగా అందరికీ కనపడేలాగా తావడమే కొట్టడు ఆయన, జోలు తీరిపోద్దాడు, మామూలుగా ఉండదు అప్పుడు. అది పరిస్థితి.